ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతోంది? ఇప్పుడు అంతటా ఇదే చర్చ జరుగుతోంది. నిజం చెప్పాలంటే భారీగా బెట్టింగ్లు కూడా సాగుతున్నాయి. కోట్లలో బెట్టింగ్ సాగుతుందంటే ఏపీ రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయి? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ అధికార కుర్చీని చేజిక్కించుకుంటుంది? ఎవరు సీఎం కాబోతున్నారు? నెక్స్ట్ ఏపీని పరిపాలించే 5 సంవత్సరాలు పరిపాలించే ఆ అధినేత ఎవరు? ఇదే విషయం పైన ప్రస్తుతం ఏపీ అంతటా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అంటే పోలింగ్ రోజు ముందు వరకు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి అన్ని పార్టీలు. ఎవరికి వారు ఎంత గట్టిగా ప్రచారం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుందని. కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరగబోతోంది? మరోవైపు ఏపీలో వైకాపా విజయావకాశాలపై బొత్స ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి, ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. 175 దగ్గరికి వస్తాం. మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరు అనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు, కానీ నేర్చుపడిపోయి నిలబడిపోయి చేస్తుంటారు. స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను. 22 కాదు బాబు, ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు, మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి, అండర్లైన్.